ఇవాళ ఈ బురదపురం గ్రామంలో లక్ష రుద్రాభిషేకం నూట ఏది స్థాపన చేశారు. ఇనికి వచ్చిన సాధు సంతలకి అందరికీ ఇది ఎందుకు పెట్టారంటే మీకు ఒకటని మనిషి జీవితము లుట అన్నీ నేర్చుకోవాలా, మంచి చెడ్డ ఇక్కడే ఉండాలి. ఎందుకంటారంటే నేను చెప్పలేను. చిన్న ఉదాహరణ ఒకటి ఇస్తానమ్మా. అందరూ కొంచెం దయం చేసి తప్పు ఉంటే క్షమించాలి. ఎందుకంటారంటే పెద్దలందరూ ఉన్నారు. మనిషి జీవితం అంటే ఎలాగా బతకాలి, ఏటి చేస్తే లాస్ట్కి పేరు ఉండాలి. ఎందుకంటారంటే ఏ పశువు జన్మించిన సరి ఒక్క తప్పే మనిషి జీవితం వస్తుంది. ఈ జీవితంలోట మంచి చేయాలంటే ఏటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటారంటే భగవంతుడికి ఎప్పటికెళ్ళనే ఆశ్రయించి ఎవరు బతుకుతున్నారు అది వేరుగా అనేసి ఒకటి ఉంది. చిన్న ఉదాహరణ ఎందుకంటారంటే మొన్న ఒక భగవద్గీతలోట ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. అది మనిషి జీవితం ఇలాంటిది అనేసి ఉంది. ఎందుకంటారంటే అతను గురువు అయిన నాకు గురువు అయిన అతని చెప్పారు ఏంటంటే మనిషి జీవితంలో లాస్ట్కి మంచి చేసిన చెడ్డ చేసిన సరే పశువులు కూడా ముట్టదు. ఎందుకంటే మనిషి శవం పడినది, శవం పడిన తర్వాత ఒక బాపనోడు వచ్చాడు. అది తినడానికి, ఆ శవం తినడానికి నక్క ఒకటి పరిగెట్టి వస్తున్నది. అయితే ఆ నక్కకి అరే బాబు ఎక్కడికి పరిగెట్టేద్దాము అంటే ఆ నక్క అన్నాడు ఇలా శవం పడినది, అక్కడికి నేను వెళ్ళి ఆహారం తింటాను, 4 రోజుల వరకు నాకు సరిపోయినట్టు అనేసి చెప్పారు. అయితే ఎక్కడి నుంచి తింటావురా అనేసి అడిగారు. అంటే చేయి నుంచి తింటాను అనేసి చెప్పాడు. చేయి నుంచి తింటానంటే బాపనోడు ఏటా అనేసి అడిగాడు. రే ఆ చేయిలో ఎవరికైనా దానం ఇచ్చున్నారా, దేవుడికైనా నమస్కారం పెట్టినాడా అనేసి ఒకటి తొలితే అడిగాడు. లేదు, అది నేను ఎవడికే ఈయడం వినలేదు అన్నక్క. నేను ప్రతిరోజు ముసిలి అయిపోయినాను, చెరువు దగ్గర మాట్లాడుతున్నారు అందరూ విన్నాను, కానీ ఎవడికి కూడా దానం అంటే ఇవ్వలేదు, నమస్కారం పెట్టలేదు. రే అలాంటిది చేయి కానీ తింటావంటే నీకు పాపం తగిలిపోతాయి, ఆ పని చేయకురా అంటే వద్దు సార్ మీరు ఏది చెప్పినారు చేయి నుంచి తిన్ను. మళ్ళా ఎక్కడి నుంచి తింటాను అనిసే చెవుల నుంచి తింటాను అనిసి అన్నాడు. అరే చెవుల నుంచి తింటున్నావు, ఎప్పుడైనా భాగవతం కానీ రామాయణ కానీ ఇన్నున్నాడా అనేసి అన్నాడు. అయితే ఎప్పుడు నేను సాధులు చూస్తే తిడుతున్నాడు వీడు, ఎప్పుడు రామాయణం కానీ భాగవతం కానీ వినలేదు, బాపనుడు అంటే తిడతాడు. అయితే ఆ చెవుళ్ళు కానీ తింటావంటే ఏటవుతాయిరా అంటే లేదు సార్ మీరు చెప్పినట్టు మరి ఆ చెవుల నుంచి తిన్ను. మళ్ళా ఎక్కడి నుంచి తింటావురా అంటే కాళ్ళు కానించి నేను తింటాను అన్నాడు. కాళ్ళు ఎప్పటికైనా సింహాచలం కానీ జగన్నాథ స్వామికి కానీ లేకపోతే ఈ ఈశ్వరుడి గుడి కానీ కాళ్ళతో నడిచి దండం పెట్టినాడా అనేసి అడిగాడు. లేదు ఇది ఎప్పటికైనా
ఎవడికి దండం పెట్టడం తెలియదు, మోసం చేయడం ఉంది కానీ వీడికి తెలిసింది. కానీ ఎప్పుడైనా మంచి పని చేయడానికి ఎప్పుడు తీర్థాలు కూడా వెళ్ళలేదు. అయితే చూసినప్పటికీ ఎలాగంటారంటే ఈ కాళ్ళు కూడా ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళలేదంటే అక్కడి నుంచి తింటే కూడా ఆ పాపం తగులుతాయిరా అన్నాడు. లేదు లేదు, మరి నిన్ను కాళ్ళ నుంచి కూడా తిన్నా అన్నాడు. మరి ఎక్కడి నుంచి తింటావని మళ్ళా తప్ప అడిగితే కడుపు నుంచి తింటానని అన్నారు. కడుపు నుంచి తింటావుదా? ఎలాగరా? కష్టార్జితం ఇడు తిన్నాడా, ప్రజలకు మోసం చేసుకుని తిన్నాడా అని అడిగాడు. లేదా ప్రతి ఒక్కరిది ఇడి బొర్ర ఆడికి, ఆడి బొర్ర ఇడికి తిని తగిలిపెట్టేసే ఇది తిన్నాడు. కానీ వాస్తవంగా మాత్రము కష్టపడిన డబ్బు ఇడి తినలేదు. అయితే లేదు సారు, ఆకిల్లో ఉండిపోతాను కానీ 4 దెబ్బలు ఆ నక్క 4 రోజులు ఉండిపోతాను కానీ ఆ శవం దగ్గరికి వెళ్ళి తిన్నాని అన్నాడు. అంటే మనిషి జీవితంలోట ప్రతిదీ ఎప్పటికే నేను చెప్తున్నానంచి లేదు. వచ్చినాము 24 గంటలు ఒక రోజు, ఏదైనా సరే 5 నిమిషం కానీ 10 నిమిషం కానీ భగవంతుడికి ఏ రూపంలో ఎవడికి ఏ సార్థం. ఎందుకంటే వచ్చినాము ఏటి మోసుకుని వెళ్ళము. ఎందుకంటే మేము పట్టుకుని వెళ్తున్నాము ఎవడు శాస్తే మోసుకొని. మాకు కూడా అది ఖచ్చితం ఉంది, అది కూడా మాకు ఖచ్చితం ఉంది. ఈ లాస్ట్ నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి మంచి సెట పోల్చాలంటే లాస్ట్ రోజే పోలుస్తారు. అందుకోసమని మంచిగా ప్రతి ఒక్కరికి ఎందుకంటారంటే తొలిత నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఎవడు కోరుకుంటున్నాడు అదే మంచిది అని నిన్ను లెక్కేస్తున్నాను. నా వాస్తవ ప్రకారం సెలవు తీసుకుంటున్నాను. అందుకే పత్రిజీ అందరి దగ్గర నుంచి వినాలంటారు. ఎంత చక్కగా సెలవిచ్చారు స్వామీజీ. గట్టిగా క్లాప్స్ కొడదాం. లడ్డు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాము, చక్కటి సందేశం ఇచ్చారు. అలాగే కొనకళ్ళ శివశంకర స్వామీజీ గారు రండి ఒకసారి. కొనకళ్ళ శివశంకర స్వామీజీ గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాము. ఇప్పుడు మనము తారకేశ్వర స్వామి గారు ఒకసారి రండి డయాస్ మీదకి. ఇప్పుడు మనం కింద కూర్చుంటారు, నిల్చోబెట్టేసి సన్మానం రండి సార్, సన్మానాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి సార్, ఒక్క నిమిషం. చాలా చేతుల మీదుగా. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఓకే ఓకే, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి థ్యాంక్ యూ సార్. మన ప్రీతం గురువు సంత్ సదానంద యోగి గారికి సన్మానించుకుందాము. మనకొద్దు కానీ గ్రామస్తులు ఊరుకోవట్లేదు సార్ మమ్మల్ని. అంత దూరం నుంచి మా అందరి గురించి ఎంతో ప్రేమతో వచ్చి చక్కగా అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా సరళంగా హత్తుకునే రీతిగా చక్కగా అందించారు. ఎంతో ప్రేమతో రుద్రాక్షల యొక్క మహత్యాన్ని చెప్పారు, పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని చెప్పారు. వీటన్నిటి తాలూకా సాయంతో ధ్యానం చేస్తూ
గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఒకసారి నిల్చొని చప్పట్లు కొడదాం. సార్కి స్టాండింగ్ ఓవేషన్. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఓకే ఓకే కూర్చోండి. ఓకే కూర్చోండి, అంతా దయచేసి కూర్చోండి. ఇప్పుడు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సన్మానించుకుందాము. ఓకే గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. గట్టిగా అద్భుతమైన మాస్టర్స్. ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి చక్కటి సంగీతాన్ని అందించిన లక్ష్మీ ప్రసన్న గారిని సన్మానించుకుందాము. మనం ప్రెసిడెంట్ గారిని ఇప్పుడు సన్మానించుకుంటున్నాము సదానంద యోగి సార్ చేతుల మీదుగా. ఇప్పుడు సోమవారం ఒక మంచి శుభవార్త వినిపించారు. మేము వచ్చేటప్పుడు గతకొల రోడ్లో వచ్చి ఇంత గొప్ప క్షేత్రానికి భవిష్యత్తులో ఇంకా గొప్పదయ్యే ఈ క్షేత్రానికి ఇంత తిప్పలు పడాల్సి వస్తుంది. మేము సన్యాసులం ఎట్లయినా నడుస్తాం, అందరికీ బాగా రావాలని. పాపం రోడ్డు ఉంటే బాగుంటుంది, సోమవారం ఏమైనా చేస్తారా అంటే రేపు సంవత్సరానికి నువ్వు రాసామి ఇంతకన్నా పక్కా రోడ్డు వేసి పెడతానని చెప్పి మాట ఇచ్చారు. 26లో వచ్చి 26లో 100% తారు రోడ్డు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకి చక్కటి తారు రోడ్డు వస్తుంది, మరి గోతుల్లో దిగాల్సిన అవసరం లేదు మనకి. అలాగే పిరమిడ్ వర్క్ కూడా సార్ సాయం చేస్తానని మాట ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే గారు చెప్పి నా సాయం నుంచి చేస్తే ఎమ్మెల్యే గారు సాయం ఎమ్మెల్యే గారు చేస్తారు. ఓకే కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు కొడదాము మన ప్రెసిడెంట్ గారికి. మనకి చక్కటి అండదండలు ఇస్తున్నారు సారు. ఈ కైలాసంలో పలుకుతున్నాయి ఆ పలుకులు మనవి కాదు, ఆ పరమశివుడే అన్ని కురిపించుకుంటున్నారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓకే మనం లక్ష్మీ ప్రసన్న మేడం సన్మానించుకుందాము. కుర్చీ పెట్టండి సార్. సదానంద యోగి గారు ద్వారా మనము లక్ష్మీ ప్రసన్న మేడం సన్మానించుకుంటున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. చక్కటి ఆధ్యాత్మిక గీతాలని
పాడి ఉదయం మనకి చక్కగా ధ్యాన స్థితి కల్పించారు మేడం గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వాణి మేడం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రోజా మేడం రండి. అనిత మేడం రావాలి. అది నీరజ మేడం రావాలి త్వరగా, అంటే ఇక్కడ సమయం వృధా కాకూడదు, మాకు త్వరగా రావాలి, పిలిచిన వెంటనే రావాలి. వాణి మేడం, లక్ష్మీనారాయణ గారు, జగన్నాయకులు గారు, లక్ష్మీనారాయణ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జగన్నాథ్ గారు, లక్ష్మీనారాయణ గారు రావాలి, దయచేసి రావాల్సిందిగా. టెక్కల నుంచి వచ్చారు మా బాబాయ్, రండి బాబాయ్ రండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వాణి మేడం గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వాణి మేడం గారిని సన్మానించుకుందాము. లక్ష్మీనారాయణ గారిని సన్మానించుకుంటున్నాము మనం. పైల లక్ష్మీనారాయణ గారు మనకి పిరమిడ్ రావడానికి ఎంతో కృషి చేశారు. ప్రతి క్షణము చక్కగా మనకి సహాయం చేశారు. ఎంతో సహనంతో ఓర్పుతో మనల్ని చక్కగా ఆనంద స్థితిలో ఉంచారు. థ్యాంక్ యూ సార్ లక్ష్మీనారాయణ గారు, కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్నాయకులు గారు రావాల్సింది కోరుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము జగన్నాయకులు గారికి. కూర్చోండి సార్. ఓకే, లక్ష్మీనారాయణ గారి కృతజ్ఞతలు. ఒకసారి మహిళా మూర్తులందరూ ఒకేసారి కూర్చుంటే అందరికీ సన్మానాలు చేసుకుంటాము. ఒకేసారి మహిళా మూర్తులందరూ. ఓకే, బాబాయ్ గారు టెక్కల నుంచి వచ్చారు, ఆయనకి సన్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో మహభాగ్యం మనకి. పిలిచాం కదా, వరుసగా కూర్చోండి. మహిళా మూర్తులు అందరూ వరుసగా కూర్చోవాలని ప్రార్థిస్తున్నాము. ఓకే, కృతజ్ఞతలు. సరస్వతి మేడం, మోహిని మేడం, వాణి మేడం గారు, అనిత మేడం గారు, అలాగే మరి శైలజ మేడం గారు, నీరజ మేడం గారు, సరస్వతి మేడం గారు కూడా కూర్చోవాలి. విజయనగరం నుంచి వచ్చిన లలిత మేడం కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. లలిత మేడం వేదిక మీదకి రావాలి, సమయం లేదు, త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. లలిత మేడం వచ్చారు, అక్కడ వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. కంచిలి నుంచి వచ్చిన తిలోత్తని పిరమిడ్ మాస్టర్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కంచిలి నుంచి వచ్చిన తిలోత్తని పిరమిడ్ మాస్టర్ గారు. అలాగే
సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ స్వాతి మేడం కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న మన మహిళా మూర్తులకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఫోటో ఒకసారి నిల్చుందాం, ఫోటో తీసుకుందాము. పర్లేదు అక్కడ ఫోటో బాగా రావాలి. ఒకసారి ఫోటోగ్రాఫర్ రేపు చూడండి అంతా. సారథి గారు దయచేసి వేదిక రండి మోహిని మేడం, ఇటు రండి, కూర్చోండి. ఇటే సరస్వతి మేడం కూర్చోండి. సారథి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సారథి గారు, ఇంకా పెద్దిరెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా చక్కగా సరస్వతి మేడం మనం సన్మానించుకుంటున్నాం. ఇప్పుడు ఇక మన కుమార్ దంపతులు వచ్చారు, వీళ్ళని సన్మానించుకుందాము. చంద్రయ్య గారు, లక్ష్మీనారాయణ దంపతులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రయ్య గారు, లక్ష్మీనారాయణ దంపతులు. కృష్ణమూర్తి గారు, చంద్రమ్మ గారు ఇద్దరు రావాలి. కృష్ణమూర్తి గారు, చంద్రన్న గారు, చంద్రమ్మ గారు. ఓకే, ఇప్పుడు కుమార్ దంపతుల్ని మనం సన్మానించుకుంటున్నాము. ఓకేనా? చంద్రయ్య గారిని మనం సన్మానించుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, డన్. కృతజ్ఞతలు. స్వాతి మేడం దయచేసి కూర్చోండి. సింగపురం నుంచి వచ్చారు. సింగపురం నుంచి వచ్చారు కిష్టన్న గారు. అవును. స్థలాన్ని దానం చేసిన మన మోహిని మేడము, సారథి గారిని మనం ఇప్పుడు సన్మానించుకుంటున్నాము. చాలా అద్భుతమైన విషయం. వాళ్ళని సన్మానించుకోవడం మనకి చాలా గొప్ప అవకాశం. పిరమిడ్ రావటానికి స్థలాన్ని ఇచ్చిన మోహిని మేడం మరి సారథి గారికి సన్మానించుకుంటున్నాం మనము. స్వామీజీ గారి చేతుల మీదుగా స్థలదాతలను మనం సన్మానించుకుంటున్నాం. ఇప్పుడు స్వామీజీ గారి చేతుల మీదుగా స్థలదాతలను మనం సన్మానించుకుంటున్నాం. ఎంత గొప్ప భాగ్యం మనకి. నాకన్నా నేను అతిథి ముఖ్యంగా పిలుస్తున్నాను. తనకి సన్మానం చేస్తేనే ఆనందిస్తాను. మా కోళ్ళకి రావాల్సిందిగా కోరుచున్నాను. రాజమ్మ.
సరే సరే నాది అవుతుంది అవుతుంది. ముగ్గురు కోడలు కూతురు తల్లి ముగ్గురికి సన్మానం. మనకి పిరమిడ్ రావడానికి ముఖ్య కారకులైన ఫ్యామిలీ ఇది, ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట. ఓకే, గట్టిగా చప్పట్లతో మనం సన్మానం చేసుకుందాము. చెప్పండి. ఓకే, ఫోటో 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 ఒక్క నిమిషం. అది పట్టుకోండి, అది పట్టుకోండి మేడం. ఓకే ఓకే ఓకే, ఫోటోగ్రాఫర్ గారు మళ్ళీ ఇంకో ఫోటో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. మన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారు వచ్చేసారు ఇక్కడికి. చక్కటి బహుమతి మనకి ఈరోజు అద్భుతమైన బహుమతి దొరికింది. నవవిధ ధర్మాలు. జై 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 జై. రామారావు గారు కూర్చోండి సార్. థ్యాంక్ యూ, మీరు వచ్చినందుకు. మన పిరమిడ్ నిర్మాణానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన రామారావు గారు, మరి ఏం పేరు, కామేశ్వర రెడ్డి గారిని మనం ఇప్పుడు సన్మానించుకుంటున్నాము. బెలగాల జ్వరమ్మ దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బెలగాని జ్వరమ్మ దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వామీజీ గారి చేతుల మీదుగా అద్భుతమైన సన్మానం. ఓకే, కృతజ్ఞతలు. సార్ శ్రీనివాస్ గాంధీ గారికి సన్మానం. చంద్రమ్మ దంపతులు. సింగపురం ధ్యాన కేంద్రం, సింగపురం వివేకానంద ధ్యాన కేంద్రం నుంచి ఈ పిరమిడ్ కోసం 2000 రూపాయలు వారు దానం చేశారండి. వారికి కూడా సన్మానం చేద్దాం. మేడం గారికి ఇచ్చి, మేడం గారు మరి ఆల్రెడీ ఇచ్చాను. ఫోటో సార్, ఫోటో సార్, ఫోటో ఫోటో ఇచ్చాను మేడం. మేడం గారు ఇంకా మళ్ళీ ఇస్తారా?
ఓకే. గాంధీ గారికి గట్టిగా సన్మానం చేస్తామంటే అందరికి కట్ చేస్తా ఉన్నారు. రావాలట డయాస్ మీద గట మీ దంపతులు ఇద్దరు రావాలి. రండి, పార్వతి పరమేశ్వర ఇద్దరు రావాలి. ఫోటో అయిపోయింది, ఒక ఫోటో వచ్చారట. స్వాతి తీస్తుంది చూడండి. శ్రీనివాసరాజు గారి దంపతులకు సన్మానం. విడివిడిగా మేడం గారికి చేయలేదు, విడివిడిగా ఇద్దరిని కలిపి. అదే శాలం కప్పేస్తాను నేను. దంపతిగా వచ్చాడు, దంపతిగా కూర్చోవాలి. ఇప్పుడు కదా సంగతి. ఉయ్యండ్రా గంధం, పెట్టండ్రా బొట్టు. ఓకే. నెక్స్ట్ నారాయణమ్మ లక్ష్మణరావు దంపతులు. వాళ్ళు కూర్చోబెట్టండి. గంధం బొట్టు, ఫాస్ట్ మూమెంట్. బాబు చార్వయ్యమ్మా, లేట్ చేయొద్దు, మీరు ముచ్చట పెడతారు. చార్వా బిలాయ్ శ్రీనివాస్ గారు. సరస్వతి మేడం తమ్ముడు గారు రండి. బిలాయ్ శ్రీని గారు, లక్ష్మీనారాయణ గారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు వస్తేనే పిరమిడ్లు కడుతున్నాము, మీరు అడుగు పెట్టాలంటే అడుగు పెడతామన్నారు. అలాగే పిరమిడ్ గడ్డ అడుగు పెట్టారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అట్లా పట్టిస్తే ఉండండి. అందరికీ నమస్కారం. మీరు ఈరోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం మన కంచిల మండలమే చూడలేదు. నిజంగా బురదపాడ గ్రామంలో ఆధ్యాత్మికమైనటువంటి ఇటువంటి కార్యక్రమం అనేది నిజంగా నిర్వహించడం చాలా గర్వకారణం. మరి ఈ కార్యక్రమానికి ఇంత బ్రహ్మాండంగానటువంటి ఏర్పాట్లు చేయడం కూడా నిజంగా నేను ఊహించలేని పరిస్థితి. ఇది అంతటికి కారణమైనటువంటి
మన సరస్వతి అక్క గారికి మేము ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి పిరమిడ్ని కూడా నిజంగా ఈ మారుమూల ప్రాంతమైనా కూడా పిరమిడ్ని స్థాపించాలని ఒక దృఢ సంకల్పం అనేది కూడా రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి కంచిల మండలంలో ముందున్నటువంటి 2 పిరమిడ్లు ఉంటే 3వ పిరమిడ్గా మనకి ఈరోజు ఇక్కడ వెలసింది ఈ బురదపడ గ్రామంలో. నిజంగా ఇంతటి మారుమూల గ్రామంలో కూడా మేము ఉన్నాము, శాఖాహారం ఉన్నామని కూడా తెలియజేయడానికి గర్విస్తున్నాం. నిజంగా మన గురువు గారు కూడా అంత దూరం నుండి శ్రమించి ఇంత దూరమైనా కూడా అంటే ఇబ్బంది కలగకుండా మా కార్యక్రమానికి వచ్చినందుకు కూడా గురువు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి గ్రామంలో ఇంతటి చక్కనైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిజంగా చూడచక్కనైనటువంటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బద్రీజీ, జై బద్రీజీ గారు, జై బద్రీజీ గారు. జ్వరమ్మ, జానకమ్మ, గద్దలపడి జానకమ్మ, రండి రండి, తొందరగా రండి, తొందరగా రండి. శాంతమ్మ, జానకమ్మ దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వస్తున్నారా? శాంతమ్మ గారు కూడా రావాలి. చంద్రయ్య గారు వాళ్ళ ఆవిడ శాంతమ్మ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి శాంతమ్మ గారు. థ్యాంక్ యూ. శాంతమ్మ గారు రండి. శివరాంపాడి అయ్యగారు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బురదపాడు నీలమ్మ శ్రీరాములు, బురదపాడు నీలమ్మ శ్రీరాములు మనకి చాలా చక్కటి సహాయ సహకారాలు అందించారు. నీలమ్మ శ్రీరాములు దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నీలమ్మ శ్రీరాములు గారు నీలమ్మ గారు ఆది దంపతులు రావాల్సిందిగా కోరుకుంటున్నాము వేదిక వద్దకు. వస్తున్నారా? మరి ఈ పిరమిడ్ ఇంకా కొంత వర్క్ చేయాల్సింది ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎవరైనా తన్ మన్ ధన్ మీ సహాయ సహకారాలు అందించి ఇంకా ఈ పిరమిడ్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా సరే అందరికీ ఆహ్వానం, అందరూ కూడా ఈ పిరమిడ్లో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన అందరి బాధ్యతని మనకు గుర్తు చేశారు. థ్యాంక్ యూ. నీలమ్మ శ్రీరాములు శివరాంపాడి గారు, కంచిలి పిరమిడ్ నిర్వాహకులు తిలోత్తమ్ మేడం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కంచిలి పిరమిడ్ నిర్వాహకులు తిలోత్తమ్ మేడం వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ముఖ్యంగా మీ అందరూ లేకపోతే ఈ కార్యక్రమం అవదండి. వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలని మరి శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరానికి అందించండి. తన్ మన్ ధన్ రూపంగా అందరూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. అందరూ అన్నప్రసాదాన్ని ప్రత్యేకంగా స్వీకరించి వెళ్ళాలి. అన్నదానానికి కూడా మీరు ఏదైనా మీ సహాయ సహకారం అందించవచ్చు. బాబు పేరు ఏం పేరమ్మా? రామా, రావా బాబు, రామా. మీ సహాయ సహకారం అందించాలి. చాలా చక్కగా ఎదురుగా అండి.
మాకు డొనేషన్ బాక్స్ లాగా బిందుని పెట్టారు, మంచి అందంగా అలంకరించి మీరు ఏ సహాయ సహకారం అందించాలో దాంట్లో వేయొచ్చు. రానా కూర్చో, ఒకసారి కూర్చోండి. ఏ ఊరు నుంచి వచ్చారు, మీ పేరు చెప్పండి ఒకసారి, నేను చెప్తా. చెప్పండి. జీవన్ శేఖర్ గారికి ఒకసారి మనం సన్మానించుకుందాము. విజయవాడ దగ్గర నుంచి ముందు రోజుగా వచ్చి హనుమాన్ జంక్షన్ నుంచి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ధ్యానము జ్ఞానాన్ని అందించారు. షాలి అమ్మ ఎవరు వెళ్ళిపోవద్దండి, పిల్లలందరూ ఇక్కడే ఉండాలి. ఇక్కడ బర్త్డే కేక్ కటింగ్ కూడా ఉంది. ఇక్కడ అన్ని రంగాల రంగాల శ్యామ గారి దంపతులు రావాలండి ఈ వేదిక మీదకి. మీరు చేసిన సహాయ సహకారాలు, మీరు ఇచ్చిన వెనకాతల కోఆపరేషన్ అవ్వచ్చు, అన్నిటికీ కలిపి ఆది పరబ్రహ్మ చైతన్య స్వరూపులందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఇది చేసుకుంటున్నదంతా మనం పంచుకుంటుంది మాత్రం కేవలం మనం పంచుకుంటున్న ఆనందం మాత్రమే. దీన్ని నడిపిస్తున్నది మాత్రం పూర్తిగా వెనక నుండి గురు పరంపర. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. పిల్లలందరూ రావాలి, కేక్ కటింగ్ అవుతుంది. పిల్లలందరూ, వాళ్ళ పిల్లలు, అందరి పిల్లలు కలిసి రావాలి. రండి కూర్చోనన్నా. స్వాతి పిల్లలు, మోహిని నీ బర్త్డే కూడానా? అబ్బో, నువ్వు ఫస్ట్ కూర్చోమ్మా, నువ్వు కట్ చేయి. చిన్నపిల్లలు, నువ్వు చిన్నపిల్లలు కదా, నువ్వు కట్ చేయమ్మా. కూర్చో చాలు మోహిని, కూర్చో చాలు. నువ్వు పిల్లలు రావాలి, ఇంకా పిల్లలు రావాలి, వాళ్ళ అందరి పిల్లలు వచ్చేయాలి. అరే నీ పేరేంట్రా? రాధిక పిల్లలు, అందరి పిల్లలు రావాలి. రాధిక రాలేదు కదా, బాబు జాబ్లో ఉన్నాడు కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మోహిని అండ్ రాధిక. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే. పిల్లలందరూ వచ్చేయండి. అత్తగారు బుద్ధుల కోళ్ళకి పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు. అత్తగారు రావాలి, సరస్వతి ఎక్కడో రావాలి. మా కోడలు రాధిక బర్త్డే అని చెప్పి పిల్లలందరూ రండి అమ్మా. పిల్లలందరూ అబ్బా, ఇంత గొప్ప వేడుక జరుగుతున్న రోజు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా అపురూపం. నువ్వు మాట్లాడుతాను. ఓం నమ శివాయ. శ్రీన్మయ రండి, మాయ శ్రీన్మయ రండి, ఒకసారి రండి. అమ్మా ఎక్కడున్నావు? అమ్మా సరస్వతి అమ్మ ఎక్కడున్నావురా? మాయా కింద మా అమ్మమ్మ గారు ఉన్నారు, అదిగోండి ఆవిడే మా అమ్మమ్మ గారు. పిన్ని రారు, అమ్మమ్మ ఇక్కడే ఉన్నారు, ఇగో ఇక్కడే ఉన్నారు. అమ్మమ్మ
ఫోటో గట్టిగా తీసుకోవాలి. ఏ వైద్య తీయండి రా. మీ అమ్మకి వచ్చే ఇక్కడికి వచ్చి కరెక్ట్. ఒకసారి ఫోటో అయిపోయి ఉండాలి. బాబు ఎవరో కింద నుంచి ఫోటోలు తీస్తారా ఎవరైనా? శ్రీనివాసు తీనా? అరే బాబు ఇటు రారా, నువ్వు ఎక్కువైపోయి ఇటు ఒక రెండు ఇద్దరు ఇటు రెండు ఇద్దరు. అది ఏడు తమ్ముడు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్. సరస్వతి ఇంకెవరు మిగిలారా? ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. ఆఖరి 5 నిమిషాలండి. కోదండ మేస్త్రి గారు వేదిక సాల్వాలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. నేను తిరిగి వేస్తా. పంపించు. ఇగో ఈ మేడం కూర్చోబెడతాను. ఇగో మేడం వాళ్ళు కూర్చోబెడుతున్నారు. అంతేనమ్మా, పంచేద్దాం. అమ్మా ఇంకెవరున్నా రండిరా. అమ్మాయి దంపతులు వచ్చారట. ఆహా అగో పైల కోదండరావు మేస్త్రి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కోదండరావు మేస్త్రి గారు, అయ్యగారు, శివరావు పాండే గారు అర్జెంటుగా రావాలి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. శివరాం పాండే గారు, పైల పరశురాం మేస్త్రి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ ప్రాంగణంలో ఎక్కడున్నా అతి తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాను. గేదెల మాధవరావు మేస్త్రి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ ప్రాంగణంలో ఎక్కడున్నా అతి తొందరగా రావాలని ఎదురు చూస్తున్నారు మాస్టర్లు అందరూ. ఇచ్చాపురం రమేష్ మాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శివరాం పాండే గారు మాస్టర్ అతి తొందరగా రావాలి. ఇక్కడికి వచ్చే ఆత్మజ్ఞానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరూ రావడంతో ఈ కార్యక్రమం అద్భుతం, అమోఘం, అమూల్యంగా జరిగింది. ఎంతో ఆనందిస్తున్నారు మాస్టర్లు, సదానంద గురూజీ గారు. బురదపాడు గ్రామ ప్రజలందరికీ, బురదపాడు గ్రామ చుట్టుపక్కల నుండి వచ్చిన ప్రజలందరికీ, బుద్ధుళ్ళ గ్రామానికి థ్యాంక్ యూ అండి. నిరుపేదలైన
సాగరంపున సాగిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంపున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ప్రపంచమంతా నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంపున సాగిపోతున్నది వచ్చిన పండుగ పత్రిజీ పుట్టిన పండుగ కార్తీక మాసం దీపాలల్లి వెలిగే పండుగ సావిత్రీదేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో వివాహమాడి జగతిని మురిపించి భువిపై పుట్టిన నాడే జగతికి పండుగ జలధాత్రికి పండుగ గురుదేవుడు ఇలపై వెలసిన నాడే కన్నుల పండుగ ప్రగతికి మార్గం చూపిన నాడే ప్రజలకు పండుగ ఈ ప్రజలకు పండుగ జన్మకు ధన్యం కలిగిన నాడే జాతికి పండుగ చేసి మనలో జ్ఞానం నింపాడు విజ్ఞానం నింపాడు మదిలో ఉండే మాలిన్యాలను మాయం చేశాడు శ్వాస ఎందే ధ్యాసను నిలిపే మార్గం చూపాడు సన్మార్గం చూపాడు మునులు యోగులు చేసే సాధన మనిషికి నేర్పాడు సత్యం శౌచం సరళ జీవనం సాధన చేశాడు పరిశోధన చేశాడు శాంతి సహనం సమభావనల సారం తెలిపాడు అహింస మార్గం పరోపకారం ప్రధానమన్నాడు ప్రణవనాదమన్నాడు సకల జీవుల సంతోషానికి కారణమయ్యాడు సాధని అన్నిటికన్నా వైద్యం అన్నాడు అతి సాధ్యం అన్నాడు రోగ నిలయము దేహాలకు అది మార్గం అన్నాడు మనలో మార్పు కలిగిన నాడే మానవుడన్నాడు మహనీయుడు అన్నాడు చైతన్యం కలిగించిన వాడే సద్గురు అన్నాడు వచ్చిన పండుగ పత్రిజీ
కోరిక ఫలించే అత్రిజీ వారికి జన్మించే స్వర్ణమాలతో వివాహమాడి జగతిని మురిపించే आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो श्वास विद्या जय जय हो श्वास विद्या जय जय हो ज्ञान विद्या जय जय हो दिव्य ज्ञान विद्या जय जय हो जय हो जय हो जय हो जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान
शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो శక్తిని పెంచుదామురో నల్లర శ్వాసను బలమురో శక్తిని పెంచుదామురో నల్లర శ్వాసను బలమురో జ్ఞానము చేద్దామురో నల్లర శ్వాసను బలమురో జ్ఞానము చేద్దామురో నల్లర శ్వాసను బలమురో శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాలకి నేపాట పయ్యంత బాగాయో రంగర మనసంత హాయాయో పయ్యంత బాగాయో రంగర మనసంత హాయాయో ధ్యానము చేద్దామురో రంగర శ్వాసను వరమురో ధ్యానము చేద్దామురో నల్లర శ్వాసను వరమురో
రెండు కలిపి అన్న కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న స్వాతంత్రంగా ఉండాలి అన్నదాల చింతలన్నీ